హాయ్ అన్న, అందరికీ నమస్తే. ఇక్కడ కోవిడ్ దేశంలో చాలా మంది రకరకాలుగా వీడియోలు పెడుతున్నారన్న. ఆ వీడియోలు ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఎంత అయితే చెప్పేది అంత చెప్తున్నారు. ఒకసారి అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ మిసైల్ పడుతున్నాయి. ఎక్కడ పడుతున్నాయి? అమెరికా బేస్ క్యాంపుల మీద వేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. అంతేగాని ఇళ్ల మీద ఈ సిటీలో వేయట్లేదు. అవి ఇరాన్ నుంచి అమెరికా బేస్ క్యాంపుల మీదకే పడుతున్నాయి అంతే తప్ప కానీ ఊర్ల మీద ఇట్లా జనాల మీద షాపింగ్ల మీద వేయట్లేదు. చాలా మంది ఏం చెప్తున్నారు, షాపులు మూసేశారు, ఇవి మూసేశారు, వెళ్ళిపోండి అయ్యి బాబు, ఇక్కడ పడిపోయింది అక్కడ పడిపోయింది, చచ్చిపోయారు. అసలు కోవిడ్ లో ప్రాణ నష్టం అయితే ఇప్పుడు వరకు కూడా లేదన్న. ఓకేనా? ఇక్కడ ఎయిర్పోర్ట్ మీద కూడా పడిపోయింది, 50 మంది చచ్చిపోయారు, 30 మంది చచ్చిపోయారు అని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతున్నారు. అదంతా ఫేక్. కోవిడ్ ఎయిర్పోర్ట్ లో కొత్త ఎయిర్పోర్ట్ అది, ఇంకా అక్కడ జనం కూడా ఎవరు లేరు. కాకపోతే ఇంజూరీస్ పడింది, ఇంజూరీ అయింది కొంతమందికి అంతే. అది డ్రోన్ సిస్టమ్ ద్వారా, రాకెట్లు కూడా పడలేదు అక్కడ. డ్రోన్ సిస్టమ్ ద్వారా అవి కొద్దిగా బాంబులు వేస్తే పేలినాయి అనమాట. అది అంతేగాని ఎవరికి అక్కడ ఏమీ కాలేదు, అంతా సేఫ్. కోవిడ్ లో మట్టికి చాలా బాగుంది. ఎక్కడ ఎవరో భయపడొద్దు, అంత భయపడే విధంగా ఏమీ లేదన్న. ఓకేనా? మీరు ఫేక్ న్యూస్లు చూసి ఆలేల మాటలు నమ్మి మీరు భయపడొద్దు. ఇంటికాడ మన ఫ్యామిలీని భయపెట్టద్దు. ఓకేనా? ఈ న్యూస్లన్నీ చూసి ఇంటికాడ భయపడుతున్నారు. మనం ఎలాగున్నా ఇక్కడ అంతా సాఫీగా ఉంది, మా డ్యూటీని మేము చేసుకుంటున్నాం. ఈరోజు వాతావరణం కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ మనకి కోవిడ్ గవర్నమెంట్ కూడా ప్రతి నిమిషం మనకు అప్డేట్ ఇస్తుంది. ప్రతిసారి నిమిషం అదే అలారం సైరన్ మోగి జనాన్ని అలర్ట్ చేస్తుంది. అట్లాగే మన ఇండియా సపోర్ట్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది, ఇండియా ఎంబసీ. ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే ఇలా ఫేక్ న్యూస్ చెప్పి జనాలను భయపెట్టేసి, ఇంటికాడలను భయపెట్టేసి ఇది చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఎందుకన్నా మీ వ్యూస్ కోసం, యూట్యూబ్లో వ్యూస్ కోసమో, మీ రీల్స్ వ్యూస్ కోసం జనాలను భయపెట్టి వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కోవిడ్ గవర్నమెంట్ అదే చెప్తుంది. మీరు ఫేక్ న్యూస్లు, చిన్న చిన్న రీల్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దు. అవి అప్లోడ్ చేస్తే అట్లాగే మీ మీద తగిన పరిష్కారాలు ఉంటాయని చెప్తుంది. మీరు వాటిలో కూడా భయపడకుండా పెట్టి ఇక్కడ కోవిడ్లో ఉన్న జనాలను భయపెడుతున్నారు, ఇంటికాడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళని భయపెడుతున్నారు. కాకపోతే ఉన్నది ఉన్నట్టు నమ్మండి అన్న. మీ ఫ్యామిలీకి ఫోన్లు చేసి అడగండి, ఈ న్యూస్లు నమ్మొద్దు. ఓకేనా? ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రతి విషయం కనుక్కొని మీరు ఫ్యామిలీతో మాట్లాడుకోండి. అందుకని ఎవరో చెప్పింది విని వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసమనో సింపతి కోసం అట్లా పెడతారు. అది కాకపోతే కోవిడ్లో అంతా ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగా పనిచేస్తుంది. వాళ్ళు ఇరాన్ వాళ్ళు వేస్తున్నారు మిసైల్స్ ఓన్లీ అమెరికా బేస్ క్యాంపుల మీదే. కాకపోతే జనాల మీద, షాపింగ్ మాల్ మీద ఎక్కడ ఏమీ వేయట్లేదు. అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. అవి మూసేసారు, ఇవి మూసేసారు అన్నారు. అన్నీ ఓపెన్లో ఉన్నాయి. షాపులు కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నీ. ఓన్లీ ఒక ఎయిర్పోర్ట్ నిన్న వచ్చాక మూసారు. ఈ రోజు అప్డేట్ ఇస్తారు ఎప్పుడు ఓపెన్ చేసేది అన్నదని. ఎందుకంటే కొద్దిగా చిన్నగా డ్యామేజ్ అయింది డ్రోన్ బాంబ్ వల్ల, అంతే తప్ప ఏమీ కాలేదు. ప్రతి ఒక్కరు బీ కేర్ఫుల్. కాకపోతే ఏమీ కావట్లేదని మనం ఇదిగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి అన్న. బయటకు వచ్చేటప్పుడు కానీ ఎక్కడికైనా జాగ్రత్తగా ఉన్నాయి. కాకపోతే ఇంటికాడ ఫ్యామిలీకి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తూ జాగ్రత్తగా ఉండడన్నా. ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. ఓకే? కాకపోతే కోవిడ్ గవర్నమెంట్ అయితే అందరినీ ప్రతి విషయంలో బాగా చూసుకుంటుంది. ఓకేనా? ఓకే, బాయ్.